అదేవిధంగా 'గాంబా' అని చెప్పేసి అది రిలీజ్ అవుతది. దానివల్ల మైండ్‌లో కామ్‌నెస్ వస్తది. తర్వాత ఈ సెరోటోనిన్, ఈ బ్లిస్‌ఫుల్ స్టేట్ అనేది ఇంటాక్సికేటెడ్ మైండ్ ఉంటది వీళ్ళకు. అంటే స్థిరమైనటువంటి ఒక స్టిల్‌నెస్‌లో ఉంటారు వీళ్ళు. బయట లావాదేవీలతో ఇన్వాల్వ్ అయినా గూడా అన్‌టచబుల్ ఉంటారు వీళ్ళు. అవేవి గూడా వీళ్ళని షేక్ చేయలేకుండా అంటే బయట నుంచి వీళ్ళకొచ్చేటువంటి అవమానాలను వాటిని పట్టించుకునే స్థితిలో ఉండరు వీళ్ళు. మొహమాటం పోతది. ప్రీ ఫ్రంట్ కార్టెక్స్ అనేది ఒకటి రిలీజ్ అయితది. ఇదేం చేస్తదంటే, మనము బయట వ్యక్తులతోటి ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి అనే తర్కాన్ని నియంత్రిస్తుంటది. అయితే యోగులలో, సాధకులలో ఇది షట్ డౌన్ అయితది. దానివల్ల వీళ్ళు కొంచెం బయట ప్రపంచానికి పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంటారు. అయితే ఒక అధ్యయనంలో కూడా తెలిసిందేంటంటే, మెడిటేషన్ తీవ్రంగా చేసే వాళ్ళకు కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి అవి. ఈ డిస్ట్రెస్ అని చెప్పేసి, తర్వాత అసాధారణంగా అనిపించడము. 30% డిస్ట్రెస్ ఉంటుంది, 9% అసాధారణంగా అనిపిస్తారు వీళ్ళు. నిజానికి వీళ్ళ లోపల రసాయనాల ఉత్పత్తి ఏం జరిగినా కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో విపరీతంగా ఉంటుంది వీళ్ళకు. ఒక 5 మినిట్స్ ఇట్లా కూర్చుంటే ఎనర్జీ ఫ్లో అయితేనే ఉంటుంది. జస్ట్ బ్రీత్ అనేది నార్మల్ అయిపోయిన తర్వాత అదే విధంగా అలానే కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంటుంది. అది వీళ్ళెప్పుడూ కొద్దిగా ఒక బ్రైట్నెస్ లేకపోతే ఏదో తడిసినట్టుగా ఉంటారు వీళ్ళు. అంటే ఒక పచ్చిదనం అనేది, అంటే వాటర్లో మనం తడిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటారు వీళ్ళు. మెడిటేషన్ అంటే యాక్చువల్లీ ధ్యానం అనే సాధన అనేది చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి వర్షన్లో తడుస్తారు. ఓషో అంటాడు, నేను మత్తులో ఉన్నా, కానీ ఇది ఆల్కహాల్ మత్తు కాదు, దైవం అనే మత్తులో ఉన్నా, నేను దైవం యొక్క మత్తులో ఉన్నా, చైతన్యంతో కూడిన మత్తులో ఉన్నాను అంటాడు ఆయన. అయితే మనుషులకు తెలిసింది ఏంటంటే, ఉంటే సాధారణంగా ఉండాలి, లేదంటే అసాధారణంగా ఉండడం అంటే ఆల్కహాల్ లేదంటే ఏదైనా మత్తు పదార్థాలు సేవించి ఉండడం. ఈ ధ్యానం అనే డివైన్ మత్తు కూడా ఒకటి ఉంటుంది. ఈ ఎండార్పిన్, డోపమైన్, సెరనైన్, గాంబా, ఈ డిఎంటి ఇలాంటి డెల్టా వేవ్స్ రిలీజ్ అయ్యి వీళ్ళు కొంచెం ఏమవుతారంటే ఉన్నటువంటి ఆ గ్రూప్ నుంచి వీళ్ళు డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంటారు. సాధారణ మనుషుల్లాగా వీళ్ళు కనిపించరు. అందుకనే వీళ్ళు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ అవుతుంటారు ఎక్కువ శాతం. నన్ను కలిసిన వాళ్ళలో కూడా దాదాపు 10 మందిలో 2 లేదా 3 ఈయన తాగి ఉన్నాడని అనుకుంటారు నన్ను కూడా. అంటే వాళ్ళకి అదే తెలుసు, అంటే తాగితే మనుషులు ఈ విధంగా ఉంటారు అనేది తెలుసు. ఈ మెడిటేషన్